ఖమ్మం వెలుగుమట్ల వినోబా నగర్ ఈ ప్రాంతంలో నిన్న బుల్డోజర్లతోటి హడావిడి జరిగింది. అక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో మోస్ట్లీ అక్కడ ప్రజలు వాళ్ళ గవర్నమెంట్ దగ్గర 64 ఎకరాల అక్కడ పేదలకు ఇండ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అక్కడ భూమిని కేటాయించింది. అయితే అక్కడ వాళ్ళు కొన్ని దశాబ్దాల నుంచి వాళ్ళు అక్కడ స్థిరపడి నివసిస్తూ ఉన్నారు. నివసిస్తున్న టైంలో రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? పేదోళ్ళను చూడరు, అక్కడ ఎవరున్నదని చూడరు. ఆయన చూసేది మాత్రం ఓన్లీ ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా ఎంత పెద్ద కొండ అయినా కింద ఆయనకు అవపడేది ల్యాండ్ మాత్రమే, రియల్ ఎస్టేట్ వ్యవహారం మాత్రమే. అయితే పొంగిలేటి శ్రీనివాస్ గారు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ముగ్గురు చేతులు కలిపి ఓ టెండర్ల వ్యవహారంలో ఈ యొక్క భూముల్ని మొత్తం కబ్జా చేసే కార్యక్రమం దిశగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఖమ్మం కోర్టు కూడా స్టే ఇచ్చింది. వాళ్ళని ముట్టుకోకండి, వాళ్ళు జోలికి పోకండి, అవసరమైతే నీళ్ళను అందియండి, అవసరమైతే ఇళ్లను కట్టియండి, అంతేగాని వాళ్ళ జోలికి మాత్రం పోవద్దని కోర్టు చెప్పింది. తర్వాత హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ప్రభుత్వ భూమి, పేదలకు ఇచ్చిన ప్రభుత్వ భూమి కాబట్టి, అదే ఇందిరమ్మ ఇచ్చిన రాజ్యమే కాబట్టి అది ఎక్కడనే ఉండనియాలి, దాని గురించి ఎవరు తీయద్దు, ఆ ముచ్చటెత్తద్దు, చాతనైతే నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు చేయండి, దాని అభివృద్ధి కార్యక్రమాలు చేయండి హైకోర్టు కూడా చెప్పింది. తర్వాత భూదాన్ బోర్డు కూడా ఏం చెప్పింది? వాళ్లకు భూదాన్ బోర్డు పట్టాలు కూడా ఇచ్చింది, ఉండమని, నివసించమని. అన్నీ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన తలుచుకొని మొత్తం భూముల్ని తీసేసే కార్యక్రమాలు చేశారు. అయితే వాళ్ళు ఎవరో కాదు, మీరు తెలుసుకోవాలి, వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు పరాయి రాష్ట్రంలో ఎవరో కాదు, రేవంత్ రెడ్డి సొంత కార్యకర్తలే. అండర్స్టాండ్? నేను ఇదేదో కట్టుకథలా చెప్తలేను, ఇక్కడ కూడా రాజకీయాలు చేసే ప్రయత్నాలు చేస్తలేను. కావాలంటే ఆ వీడియో కూడా చూడండి, అందులో కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే బాగుంటుంది, రేవంత్ రెడ్డి గెలిపిస్తే మాకు భవిష్యత్తు ఉంటుందని ఆశపడి ఓటేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, ఇంక్లూడింగ్ ఫస్ట్ ప్రజలు, ఆ తర్వాత కార్యకర్తలు. సరే, ఓట్లేసిన పాప ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, సొంత కార్యకర్తలను సైతం కూడా రేవంత్ రెడ్డి గారు ఎట్లాంటి దాష్టికానికి ప్రయత్నిస్తా ఉన్నాడో అర్థం చేసుకోవాలి. అయితే ఆయన మేము ఓటేసిన పాపానికి ₹1 కూడా తీసుకోలేదట. ఒక మహిళ అంటుంది, ₹1 కూడా తీసుకోలేదు, ₹1 కూడా తీసుకోకుండా ఓటేసిన పాపానికి ఈరోజు రేవంత్ రెడ్డి మా ఇండ్లను కూల్చడం మేము అనుకోలేదు అనుకుంటూ ఒక మహిళ మాట్లాడడం కూడా జరిగింది. అయితే చూసిన తర్వాత నాకు అనిపించింది, రేవంత్ రెడ్డి గారు మరీ ఇంత దరిద్రుడా అనిపించింది నాకైతే. ఇంత ఘోరమైన మనిషా? భూములే కావాలా, మనుషుల ప్రాణాలతో సంబంధం లేదా? ఇంకెన్ని ఇళ్ళు కూలుస్తావు? వాళ్ళ శాపనార్థాల దగ్గరే సర్వనాశనం అవుతావు కదా. ఇది కొంచెం అర్థం చేసుకోకుండా దేనికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాస్ పొంగిలేటి గారు మీకేమండి? ఈ మధ్యలో మీకేం పోయే కాలం వచ్చింది? ఏమవసరం వచ్చింది వాళ్ళ భూములు లాక్కోవడానికి? దమ్ముంటే అభివృద్ధి చేయండి భయ్, శాతర కాకుండా రాజీనామా చేయమని పదే చెప్తున్నావు కదా. అయితే ఈ విషయాన్ని ఒక్కసారి మీరు చూడండి. ఇక పేదల ఇళ్లపై కాంగ్రెస్ బుల్డోజర్, హైకోర్టు ఆదేశాలు బేఖతారు, అప్రకటిత ఎమర్జెన్సీ నడుమ కూల్చివేతలు, 4 జిల్లాల నుంచి వేలాదిగా పోలీసులు, వెలుగుమాట్లో భారీ మోహరింపు, బయటి ప్రపంచానికి తెలియకుండా మీడియాపై ఆంక్షలు, 600 నిరుపేద కుటుంబాల ఆశలు నిలబట్టం, ఖమ్మం వెలుగుమాట్లో యుద్ధ వాతావరణం, నమ్మి ఓటేస్తే రోడ్డున పడేశారన్న బాధితులు, కాంట్రాక్టర్ల కోసమే పేదల పొట్ట కొడుతున్నారన్న ఆ నిలదీత అయితే ఉంది. చూడండి, వాళ్ళకు టైం కూడా ఇవ్వలేదు. ఫస్ట్ వాళ్ళకి టైం కూడా ఇవ్వకుండా మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళ ఇళ్ళను కూల్చుకునే ప్రయత్నాలు ఇచ్చేసింది. ఎటు చూసిన పోలీసుల కార్లు, ఎటు చూసిన చుట్టుముట్టిత ఈ యొక్క బుల్డోజర్లు, పూర్తి స్థాయిలో ఘోరమైన పరిస్థితి. అది మన ఇండ్లున్నా ఎవరి ఇండ్లున్నా కూడా ఇది చాలా ఘోరమైన పరిస్థితి. అయితే నేను అడుగుతున్నా, ఇంకెంత దోచుకుంటారు రా భయ్, ఇంకెంత దోచుకుంటారు? ఏం పాలన ఇది అని అడుగుతున్నా. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు మరోసారి గెలుస్తారా? ప్రజలు నిన్ను మాత్రము ఒక్క డిపాజిట్ కూడా రానియరు. నేను చెప్తున్నా కదా, నీకు డిపాజిట్ కూడా దక్కవు, గల్లంతా అయిపోతాయి. తుమ్మల నాగేశ్వరరావు, నువ్వు వ్యవసాయ శాఖ మంత్రి, కొంచెం చల్లబడే మనిషివి కాబట్టి కొంచెం నిమ్మల మనిషి అనుకున్నాం, కానీ ఇంత అవినీతి పరుడు అనుకోలేదు. అక్కడ వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, భూదాన పట్టాలు కూడా ఉన్నాయి కదా, భూదాన పట్టాలు ఉన్నాయి, అన్ని వ్యవహారాలు ఉన్నాయి, అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అన్ని ఉన్నా కూడా ఈరోజు కూల్చాల్సిన అవసరం పొంగిలేటి శ్రీనివాస్ గారికి ఏమొచ్చింది? దేనికోసం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు? ఎవరి కోసము? ఈరోజు ప్రజలు అడిగిరో మిమ్మల్ని ఇక్కడ మొత్తం తీసేసి మొత్తం అభివృద్ధి చేయమని. కోర్టు యొక్క వ్యవహారం కూడా మీరు పట్టించుకోవట్లేదు, ఏది కూడా మీరు చేయట్లేదు. భూములు దోచుకోవడమే గల కారణం ఏంటి అని అడుగుతున్నా. తప్పకుండా జైల్లో పోతారని చెప్తున్నా కదా, చిప్పకూడు తిని ఏదో ఒక రోజు మీరు అంత ఆగమైపోతారు, సర్వనాశనం అవుతారు. ఆ యొక్క ప్రజల యొక్క కన్నీరు ఉసురు తగిలి ఈరోజు రూపాయి కూడగొట్టుకొని పేదోళ్ళయ్యే వాళ్ళు.
మధ్యతరగతి కుటుంబాలు ఈరోజు ప్రభుత్వాలు తలుచుకుంటే ఒక మనిషిని చెప్పగలుగుతున్నారు. ఈరోజు ప్రభుత్వాలు తలుచుకుంటే పోలీసు వ్యవస్థను చేతులు పెట్టుకొని పేదల నీళ్లపైన కూడా దారుణం చేస్తూ ఉన్నారు. ఈరోజు పోలీసు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మీరు కూడా కష్టపడి అధికారంలోకి వచ్చారు, అధికారులు అయ్యారు. ఈరోజు మళ్ళీ అదే పేదలను ఇల్లు కూల్చడానికి అట్లానే డ్యూటీలు చేసి వచ్చిన రూపాయిని ఇంట్లో పెట్టుడు కూడా అది కరెక్ట్ కాదు. ప్రజలకు అండగా నిలబడాల్సిన పోలీస్ శాఖ కూడా ఈరోజు ప్రభుత్వాలకు వత్తాసు పలుకుంటూ తిరుగుతూ ఉంది. ఒక్కడు అర్థం చేసుకోండి, మనం అందరం మనుషులం. ఇంత ఘోరమా? అట్లీస్ట్ నాకే ఓటేశారు కదా, నా కాంగ్రెస్ కార్యకర్తలే కదా అని వాళ్ళ ఇళ్లను ముట్టుకోకుండా ఉంటే బాగుండు కదా. పొంగులేటి శ్రీనివాస్ అధికారులు రావాలి, తుమ్మల నాగేశ్వరరావు తుమ్మలు వాయించేటట్టుగా ఐదున అధికారం రావాలి అనుకుంటూ ఓటేసారు. వాళ్ళ తప్ప అని అడుగుతున్నా. ఏ పాపం చేసిర్రు వాళ్ళు? ఏ లెక్కన పాపం చేసిర్రు నేను అడుగుతున్నాను కదా. మిమ్మల్ని మాత్రం జైలుకి పంపుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో తగదు. ఈరోజు కాంగ్రెస్ పట్ల ఎవరైతే అవినీతికి అక్రమాలకు ఇంక్లూడింగ్ కోర్టు యొక్క స్టేలను లెక్క చేయకుండా ఎవరైతే ముందుకు సాగిపోతా ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక రోజు మాత్రం చిప్ప కూడు వస్తుంది. ఆ రోజు కూర్చొని పట్టుకొని సిప్పలు మొత్తం వీధి నరుక్కునే రోజు తప్పనిసరిగా వస్తుంది. తథ్యం అవుతుంది. భగవంతుడు అన్ని చూస్తూ ఉన్నాడు. కర్మ ప్రతిదీ మీకు వర్తిస్తుంది. మిమ్మల్ని దేంతో నాకు తెలిసి అనుకుంటున్నా, ప్రజలు మాత్రం మిమ్మల్ని దేంతో పడితే దాంతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు అక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఆడ భూములు ఇస్తావు? ఇవ్వు. భూములు ఇచ్చి వాళ్ళకి ఇళ్ళను కట్టిస్తావా, లేకుంటే వాళ్ళకు జీవనోపాధిని ప్రశ్నిస్తావా, లేకుంటే ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తావా? ఏం చేస్తావా? చేయి. కాంపన్సేషన్ ఇస్తావా వాళ్ళకి? చేయి. ఇవ్వు వాళ్ళకి. అట్లా ఇచ్చాను చేయాలి కదా. నోటీస్ లేదు, తొక్క లేదు, తోలు లేదు. నిన్న ఒకటేసారి 10 గంటలకు మొత్తం బుల్డోజర్లు పోలీసులతో వచ్చి కూల్చుడే మొదలు సామాన్లు కూడా తీసుకొని ఇయ్యరా? అంత ఘోరమ పరిస్థితి. నేను అంటున్నా కదా, ఈ ప్రభుత్వం ఈ ప్రజల యొక్క కన్నీళ్లు ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతారు. ఏ ఒక్కడు మీకు సర్వనాశనం అయిపోతాడు. ఇది నేను చెప్పే ముచ్చట కాదు. ఈరోజు కర్మ ఫలాలు ప్రతిదీ మీకు వర్తిస్తాయి. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాలకు కర్మ ఫలితాలు పక్కకుండా ఈరోజు మీరు గుళ్ళో పోయి పూజలు చేసినా ఇంకేమైనా చేసినా మిమ్మల్ని మాత్రం కర్మ విడిచిపెట్టదు. ఏ పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టే కార్యక్రమం ఉండదు. మీకు ఓటేశారు కానీ ఇంత అవినీతి చేయమని ఎక్కడన్నా అడిగారా మిమ్మల్ని?